ఇమ్రాన్ ఖాన్‌కి, మన మునీర్‌కి ఎందుకెంత శత్రుత్వం? దీని వెనక ఒక కథ ఉంది. అదేంటంటే, మన క్రికెట్ ప్లేయరు ఇమ్రాన్ ఖాన్ కొద్ది కాలం క్రితం, అంటే సుమారు 2018, 19 ప్రాంతంలో ఒక ఆమెని మ్యారేజ్ చేసుకున్నాడు. అక్కడ మ్యారేజెస్ చాలా కామన్ కదా. సో చేసుకున్న తర్వాత ఈమెమైందంటే, అతను రాజకీయాల్లో అనేక చోట్ల వేలు పెట్టడం మొదలుపెట్టింది. వేలు పెట్టడం అంటే, తన భర్త ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ కనుక వెళ్ళి కొంతమందిని బెదిరించో అదిరించో సొమ్ములు చేసుకోవటం, రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి కొంత స్థలాన్ని తన పేరును రాయించుకోవటం, ఇలాగా తెలిసిందే కదా. మనకి కొడుకులు చేస్తూ ఉంటారు, సాధారణంగా బావమరుదులు చేస్తూ ఉంటారు, మన పేరు చెప్పిన మన సహచరుల పిల్లలు చేస్తూ ఉంటారు రాజకీయాల్లో. అలాగే ఈమె చేసింది. ఇలా చేసిన సమయంలో మునీరు ఓ రోజున ఈమె లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్ట. ఇమ్రాన్ ఖాన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను నీ భార్య ఇలా లంచం తీసుకుంటూ ఉండగా నేను పట్టుకున్నాను, నన్ను ఏమి చేయమంటావు, అరెస్ట్ చేయనా అని. నేను చాలా కోపం వచ్చింది. ఒక ప్రైమ్ మినిస్టర్ భార్యని నువ్వు ఇలా చేస్తావా అని చెప్పేసి అతన్ని నానా తిట్లు తిట్టి పంపించేశాడు. ఇంకా అక్కడి నుంచి ఇమ్రాన్ ఖాన్కి మునీర్ మీద చాలా కోపం పెరిగిపోయింది. వెంటనే అతన్ని డిస్మిస్ చేసేసాడు అక్కడ ఆ పదవి నుంచి. మరి ఇప్పటికే ఖాళీ ఉన్న మునీరు ఇంకెక్కడ కాలాలో అక్కడ కాలింది. అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు. అలాంటి వాడికి మరి అమెరికా అండదండలు దొరికేటప్పటికి ఇతన్ని ప్రధానమంత్రి సీట్లోంచి తప్పించేసి తానే సర్వాధికారిగా మారిపోయి, ఇప్పటికీ తనకి ఆ సంగతి జ్ఞాపకాలు వచ్చినప్పుడల్లా కూడా జైలుకి వెళ్ళి కొట్టుతూ ఉండేవాడు. అలా కక్ష తీర్చుకునేవాడు. మరి అలాంటి మునీర్ ఈ రోజున ప్రజల్లో వచ్చిన విప్లవాన్ని బట్టి, విప్లవం గురించి నేను ఇంకో వీడియోలో చెప్తాను అది ఎలా జరిగింది అనేది. మరి ఈ రోజున అతను బతికున్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇవన్నీ రాజకీయాలు ఎంత దరిద్రంగా ఉంటాయి చూడండి. మరి ఇమ్రాన్ ఖాన్ కనుక తన భార్య తప్పు చేసిందయ్యా, క్షమించి ఈసారి ఫస్ట్ ఎక్సైజ్గా నన్ను చూసి క్షమించని ఉంటే, రాజీకి వెళ్ళి ఉంటే బాగుండేది. అలా చేయకుండా ఇలా చేయటం మూలంగా తను జైల్లో ఉన్నాడు, తన భార్య జైల్లో ఉంది, దేశం మట్టిపాలైపోయింది. ఇది రాజకీయాలంటే. సీ యూ మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట టీవీ 9.